మేము వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 4, కిరణ్ అండ్ 2 కిడ్స్, రుచిర్ అండ్ రిత్విక్. సో మేమేమొచ్చి ఇంతకుముందు శ్రీనగర్ కాలనీలో స్టేడ్. అక్కడి నుంచి ఇట్స్ అన్ అపార్ట్మెంట్ అండ్ మేమేమొచ్చి ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అని ఒక దీంతో వి లుక్ అరౌండ్ అండ్ దిస్ ఇస్ ప్లేస్ దట్ వి గాట్. అండ్ ఇదేంటంటే మేము చూడగానే మాకేమొచ్చి ఒక అట్లీస్ట్ లైక్ బోల్డ్ స్పేస్ కావాలి. అండ్ దెన్ మాకేమొచ్చి వీ హ్యావ్ ఎల్డర్స్, అంటే మా పేరెంట్స్ ఉన్నారు, మా ఇన్లాస్ ఉన్నారు, అందరు దగ్గరలో ఉంటారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం ఏజ్డ్. సో మాకేంటంటే డెఫినెట్లీ లిఫ్ట్ అన్నది ఒక మ్యాండేటరీ రిక్వైర్మెంట్. అండ్ చాలామంది కిడ్స్ వస్తుంటారు, సో కిడ్స్ ఫ్రెండ్లీ లిఫ్ట్ ఇంట్లో ఉండాలి అన్నది ఒక ఇది. సో బేసికలీ దట్స్ ద బేసిక్ రిక్వైర్మెంట్. సో దట్స్ హౌ ద నీడ్ ఫర్ లిఫ్ట్ అన్నది వచ్చింది. ఇప్పుడు మేము నేను ఇందాక చెప్పినట్టు మాకు లిఫ్ట్ అన్నది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ నీడ్. అలా స్టార్ట్ చేస్తూ నేను చాలా లిఫ్ట్స్ గురించి గూగుల్ చూస్తుంటే హోమ్ ఎలివేటర్స్ అన్నది దానికోసం సెర్చ్ చేస్తూ ఉంటే హైదరాబాద్లో వాట్ ఆర్ ద home elevators in Hyderabad అనగానే Elite Elevators came up in the top of the search. So appudu I started going through ఏంటి Elite Elevators ఏంటి, more information on the features of the lift తెలియగానే then it looked completely ఏంటంటే కమర్షియల్ లిఫ్ట్ కనే డిఫరెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో the configuration is completely customized. ఇప్పుడు sometimes it's in drawing 5 feet ఉండొచ్చు, కానీ యాక్చువల్గా it could be like 4 feet 9 inches or 4 feet 10 inches. So they were able to exactly measure it, customize it. దాని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎగ్జాక్ట్ ప్రిసైజ్గా చేసి వచ్చి ఇన్స్టలేషన్ అయింది. సో అమౌంట్ ఆఫ్ ఎక్విప్మెంట్ దట్ వీ ఇన్స్టాల్ ఈజ్ వెరీ మినిమల్, అంటే చాలా తక్కువ ఉంది. జస్ట్ లైక్ ఫ్యూ థింగ్స్ దట్ వీ నీడ్ స్పేస్ ఫర్. అది కూడా యూనో కరెక్ట్ స్పేస్ ఉంటే అది లిఫ్ట్కి చాలా దగ్గరలో ఉండి చాలా ఈజీగా ఇన్స్టలేషన్ అయ్యి మనకి ఎక్కడ బయట నుంచి ఆ మెషినరీ కనిపించదు. అన్లైక్ అదర్ కమర్షియల్ లిఫ్ట్స్ యూ విల్ సీ లాట్ ఆఫ్ మెషినరీ. ఇక్కడ అంత కనిపించకుండా చాలా తక్కువ మెషినరీ ఉంది, ఎక్కడ పెట్టాలి అంత ఇన్ఫర్మేషన్ దే క్లియర్లీ గేవ్ అస్. అండ్ ది అదర్ థింగ్ ఇస్ వాళ్ళు ఈ పవర్ ఎలా కావాలి, దే క్లియర్లీ సెడ్ ఇట్స్ నాట్ ఎ 3 phase, ఇట్స్ అ సింగిల్ phase. So that was another good feature that we saw. You know, everybody, my kids use that a lot, my parents and in-laws andaru vaadtaru. So definitely the experience is great. Before ఏంటంటే I was staying in an apartment, so అక్కడ కమర్షియల్ లిఫ్ట్ వాడడం అలవాటు. లైక్ ఇది ఫస్ట్ టైం a home elevator experience is like completely different. There is no sound when we use a lift. It looks really, అంటే it జెల్స్ వెల్, అంటే ఇంట్లో కలిసిపోయినట్టు ఉంది. లైక్ ఇట్స్ లుక్స్ లైక్ అనదర్ రూమ్, ఇట్ డజంట్ లుక్ లైక్ ఎ లిఫ్ట్. సో పవర్ పోయినా కూడా వీ ఫెల్ట్ యూనో ఇట్ కమ్స్ డౌన్ టు ద గ్రౌండ్ ఫ్లోర్ సేఫ్లీ. పవర్ కన్సంప్షన్ చాలా తక్కువ. సో ఓవరాల్ లైక్ ఎక్స్పీరియన్స్ వాజ్ గ్రేట్. ఇది చూసిన తర్వాత వెన్ కమర్షియల్ లిఫ్ట్ ఎక్కడైనా అపార్ట్మెంట్లో కమర్షియల్ లిఫ్ట్ వెళ్ళగానే ఐ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ వై దిస్ ఇస్ లైక్ బెటర్ దెన్ ఎనీ అదర్ లిఫ్ట్. Yeah, so the most important, I think I like 2 features in this lift. ఒకటి ఏంటంటే or maybe 3. ఒకటి unless the lift is operational, అంటే ఎక్కడైనా ప్రాబ్లం లేదు, I think it checks everything. And మనం బయట నుంచి when you press the button, only when it is safe it will let you enter. లేకపోతే it will not let you enter at all. Okay, any reason పవర్ బ్యాటరీ తక్కువ ఉన్నా, పవర్ లేదన్నా, so that at least the moment you enter, at least you know that things are operational and oka confidence istundi. So that is a very good feature. The second feature ఏంటంటే ఎక్కడైనా ఆగినా, మేము చాలాసార్లు అయింది లైక్ పవర్ మధ్యన పోయి somewhere in the middle ఆగగానే I really felt it because it is backed up by power, battery all the time. Safeగా it came down to the ground floor. And that basically really is a very important feature. And ఇప్పుడు కిడ్స్ ఎవరైనా ఉన్న సమ్టైమ్ డోర్ దగ్గర దే మే టచ్ ద డోర్, అలాంటప్పుడు కూడా ఇట్ స్టాప్స్ ఇమీడియట్లీ. సో అగైన్ వాళ్ళ చెయ్యి ఎక్కడ యూనో డ్యామేజ్ అవ్వకుండా ఆర్ సంథింగ్ ఇరుక్కోకుండా ఇట్ విల్ బేసిక్లీ ప్రొటెక్షన్ చాలా ఇస్తుంది. దట్ ఐ ఫెల్ట్ దట్స్ ద థర్డ్ ఫీచర్, రియలీ వెరీ గుడ్ ఫీచర్. Yeah, the if I say one word or like few words, ante the most safe lift in India ante I will recommend Elite.